హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్. ఈరోజు ఏపీ టెట్ పేపర్ 2A 2024 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. 1వ ప్రశ్న, ఈ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పూర్వబాల్య దశ. 2వ ప్రశ్న, హెరిడిటరీ జీనియస్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఫ్రాన్సిస్ గాల్టన్. 3వ ప్రశ్న, ఒక విద్యార్థి వాస్తవిక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయిన ఆ విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 125. 4వ ప్రశ్న, ఒక వ్యక్తి స్వంత గృహం కావాలనుకోవడం, ఇతరులతో కలిసి ఉండాలని కోరుకోవడం ఈ అవసరం క్రిందికి వస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, భద్రతా అవసరం. 5వ ప్రశ్న, కే బెన్నెట్ రూపొందించిన డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలోని సహజ సామర్థ్యాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 8. 6వ ప్రశ్న, కుక్కల మీద పావ్లోవ్ చేసిన ప్రయోగాలు వీటి కిందికి వస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సాంప్రదాయక నిబంధనం. 7వ ప్రశ్న, జాతీయ విద్యా విధానం 2020కి చైర్మన్గా వ్యవహరించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, డాక్టర్ కస్తూరి రంగన్. 8వ ప్రశ్న, దీక్షను విస్తరించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. 9వ ప్రశ్న, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యాస్థాయిలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 5+3+3+4. 10వ ప్రశ్న, మనబడి నాడు నేడు కార్యక్రమం దీని కొరకు ఉద్దేశించబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మౌలిక వసతుల కల్పన. 11వ ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రధాన లక్ష్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, జ్ఞాన నిర్మాణం. 12వ ప్రశ్న, బాలల విద్యా హక్కు చట్టం 2009 ఈ వయసు వారికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 6 నుంచి 14 సంవత్సరాలు. 13వ ప్రశ్న, తరగతి గదిలో బోధన చేయునప్పుడు ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వైయక్తిక భేదాలు. 14వ ప్రశ్న, 20 బహుళైచ్ఛిక ప్రశ్నల నుండి ఒక విద్యార్థి 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చాడు అయినా అతని గుర్తింపు గణన ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 50. 15వ ప్రశ్న, పిల్లల్లో భాషాభివృద్ధి వీటిపై ఆధారపడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అనువంశికత మరియు పరిసరాలు రెండింటి మీద. 16వ ప్రశ్న, స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కొత్త టెలిఫోన్ నంబరును గుర్తుంచుకోవడం. 17వ ప్రశ్న, గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించిన వైకల్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, డిస్కాలిక్యూలియా. 18వ ప్రశ్న, బాలల విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు తమ పాఠశాలల్లో అణగారిన వర్గాల పిల్లల చదువు నిమిత్తం కేటాయించవలసిన సీట్లు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 25%. 19వ ప్రశ్న, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనేది దీనికి ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, హేతుకీకరణం. 20వ ప్రశ్న, కిరణ్ 2 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. అతనికి 2 ఇష్టమే కానీ ఒకదానినే ఎంపిక చేసుకోవాలి. ఇది ఏ సంఘర్షణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉపగమ సంఘర్షణ. 21వ ప్రశ్న, ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేవి దీనిలో భాగం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం. 22వ ప్రశ్న, క్రింది వానిలో పర్యావరణవేత్త కానివారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఎంఎస్ గాల్టన్. 23వ ప్రశ్న, క్రింది వానిలో పిల్లల పెంపకం రకాలలో విజయవంతమైనది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సాధికారతత్వ పెంపకం. 24వ ప్రశ్న, 1 మెగాబైట్ దీనికి సమానం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1024 కిలోబైట్స్. 25వ ప్రశ్న, సిపియు వీటిని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమొరీ యూనిట్. 26వ ప్రశ్న,
స్లైడ్ షో దీనిలో భాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 MS పవర్ పాయింట్. 27వ ప్రశ్న. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 NCF 2005. 28వ ప్రశ్న. IQ 160 కలిగిన బాలుడు ఈ కేటగిరీకి చెందుతాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రతిభావంతులు. 29వ ప్రశ్న. క్రింది వానిలో విస్మృతికి కారణం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అతిగా చదవడం. 30వ ప్రశ్న. క్రింది వానిలో సాంఘిక ప్రజ్ఞ ఎక్కువగా వీరిలో ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 రాజకీయ నాయకులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, subscribe. Thank you.